ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అంగరంగ వైభవంగా అహోబిలం బ్రహ్మోత్సవం. దిగువ అహోబిలంలో ఉత్సవంగా జరిగిన చంద్రప్రభ వాహన సేవ. ఆలగడ్డలో అవోప సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన టౌన్ ఎస్ఐ నగీనా. చాగలమరి మార్కెట్ వేలల్లో ఇమాం హత్య ఘటనకు సంబంధించి 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. నంద్యాల పట్టణంలోని 24వ వార్డులో శంకరావం కిట్లను పంపిణీ చేస్తున్న టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఈవీఎంల పనితీరుపై సంపూర్ణ అవగాహన ఉండాలని మాస్టర్ ట్రైనర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. వైఎస్ఆర్సీపీ విజయానికి అందరం బాధ్యతాయుతంగా పనిచేద్దాం. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. రుద్రవరం మండలం మాచినేనిపల్లెలో వైసీపీ పార్టీని వీడి 25 కుటుంబాలు మాజీ మంత్రి అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరిక. నంద్యాల జిల్లా నల్లమలాటివి ప్రాంతంలో కొలువై ఉన్న అహోబిల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ చటగోప శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేశికన్ స్వామి వారి స్వీయ పర్యవేక్షణలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం దిగువ అహోబిలం క్షేత్రంలో అహోబిలంలో రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగారు. ఈ కమనీయ దృశ్యాన్ని కన్నులారా వీక్షించుకు భక్తులు తరలివచ్చారు.
ఆలగడ్డ పట్టణంలో అవోపా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను టౌన్ ఎస్ఐ నగిన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలగడ్డలో గత 12 సంవత్సరాలుగా అవోపా ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న అవోపా సంఘ ప్రతినిధులను ఆమె అభినందించారు. వేసవిలో ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది పాదచారులకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అవోపా సంఘ నాయకులు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని గత 12 ఏళ్లుగా తాము పేదలకు ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవి రామసుబ్రహ్మణ్యం, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోమన్రు వినోద్ కుమార్, మినరల్ వాటర్ ప్లాంట్ దాత గాతంశెట్టి రామచంద్రయ్య, అవోపా అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్, నాగభరత్, పలకూరు సురేష్ బాబు, ఆరబెట్టి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అవోపా తరఫు నుంచి గత 12 సంవత్సరాల నుంచి ఈ విధమైన మినరల్ వాటర్ ప్లాంటేషన్ని ఇవ్వడం అనేది జరుగుతుందని ఇప్పుడే చెప్పారు. కానీ అది మంచి కార్యక్రమం. ఎండాకాలంలో వాటర్ అనేది ఎవరికైనా సరే ఎంత అవసరం అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అవోపా తరఫున ఇలాంటి అంటే అన్ని చోట్ల క్యాన్స్ కుండల్లో పెడుతున్నారు, హైజీనిక్గా ఉండకపోవచ్చు. ఇలాంటివి ప్లాన్ చేయడం వల్ల అందరికీ సేఫ్గా, హైజీనిక్గా, సెక్యూర్గా, వాటర్ కూడా వేస్ట్ కాకోకుండా తీసుకుంటారని చెప్పేసి దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. ఆలగడ్డ ప్రజలు అవోపా వాళ్ళని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు. నంద్యాల జిల్లా చాకలపరి మండల కేంద్రంలోని మార్కెట్ వేలాల్లో జరిగిన ఇమాం హత్య సంఘటనకు సంబంధించి 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్బుద్దీన్, రూరల్ సిఐ హనుమంత్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల కేంద్రమైన చాగలమరిలో ఈ నెల 18న మార్కెట్ వేలం పాటల సందర్భంగా ఇమాం అనే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. దస్తగిరి, అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్లు వారు తెలిపారు. ఎన్నికల సమయంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పైన కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో ట్రైన్ డీఎస్పీ రఘువీర్, రూరల్ సిఐ హనుమంత్ నాయక్, ఎస్ఐ రమణయ్య పాల్గొన్నారు. 10-15 ఏళ్ల నుంచి కూడా పంచాయతీ వేలంలో పాటలు పాడి గేట్ వసూలు చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ముద్దాయి తండ్రి అబ్దుల్ ఖాదర్ అనే అతను కూడా ముద్దాయే ఏటు. అతను కూడా 2 సంవత్సరాలుగా వేలం పాటలు, పంచాయతీ వేలం పాటల్లో పాల్గొంటున్నాడు. ఈ 4 రకాలుగా వేలం పాటలు ఉంటాయి చాగల్మర్రి దాంట్లో. 1 బస్టాండ్ మార్కెట్, 2 సంత మార్కెట్, కబేలా, దిన మార్కెట్. 30,000 చొప్పున బస్టాండు, సంత మార్కెట్కి 30,000 చొప్పున డిపాజిట్ కట్టాలి. అదేవిధంగా కబేలా, దిన మార్కెట్కి 10,000 రూపాయల డిపాజిట్ కట్టాలి. ఆ విధంగా 3 పాల్గొన్నారు. ఆ మొత్తం ముల్లా జహంగీరు, ఆలంసా గారి రసూలు, ముల్లా నాయబ్ సాబ్ గారు మొత్తం 4కి కూడా 80,000 అడ్వాన్స్ కట్టినారు. ఆ రోజు 18వ తేదీ ఉదయం 11 గంటలకు వచ్చి. అదేవిధంగా ముద్దాయి తండ్రి ఏటు ముల్లా అబ్దుల్ ఖాదర్ కూడా బస్టాండ్కు మరియు సంత మార్కెట్కు 60,000 డిపాజిట్ కట్టినాడు. ఇంకొకతను ఓములంపల్లి ఖాదర్ హుసేన్ అతను కూడా కబేలా మరియు దిన మార్కెట్కు 10,000 రూపాయలు చొప్పున 20,000 కట్టారు. ఆ డబ్బులు డిపాజిట్ కట్టడము మధ్యాహ్నం 12:30 వరకు ముగిసింది. తర్వాత సెక్రటరీ గారు నాగమణి గారు వాళ్ళ పైన సచివాలయం 3లో పైన కూర్చొని ఆ వేలంపాట్లో పాల్గొనే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టినారు. ఆ కూర్చోబెట్టినప్పుడు 5 మంది కూడా కూర్చున్నారు. అప్పుడు అబ్దుల్ ఖాదర్ నేతను ఓన్లీ వేలంలో పాల్గొనే వాళ్ళు మాత్రమే కూర్చోవాలి, వేరే వాళ్ళు ఉండకూడదని పాయింట్ రైజ్ చేశారు. అప్పుడు నాగమణి గారు సెక్రటరీ గారు ఉండి, లేదు ఇది ఓపెన్ వేలము, అందరూ కూడా ఉండొచ్చు, అయితే డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు మాత్రమే వేలంపాట పాడాలని చెప్పి ఆదేశించినారు. ఆ విషయంగా రసూల్, ఆలంసాగర్ రసూల్ వాళ్ళ మనుషులు కొద్దిమందిగా అట గలాటా పెట్టుకొని 2 గలాటా తోసులాటకు మొదలుపెట్టినారు. ఆ గలాటాలో అబ్దుల్ ఖాదర్ కుమారుడు ముద్దాయి ఉన్నాడు కదా దస్తగిరి, అతనికి మనించినారు రసూల్ మనుషులు. ఇది చూసిన పెద్ద మనుషులు ఇద్దరిని విడదీసి రసూల్ను, ఇమాంను పైన ఒక రూమ్లో కూర్చోబెట్టి దస్తగిరిని, అతని తండ్రిని, రసూల్ను, ముద్దాయిలు ఇద్దరిని కూడా కిందికి పంపించినారు. వాళ్ళు పోయి ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా రోడ్డు మీద నిలబడి ఉన్నారు. కొద్దిసేపు తర్వాత అబ్దుల్
ఆలంసా గారి రసూలు అతని కుమారుడు ఇమాం కూడా పైనుంచి తెలియకుండా ఎంపీడీ ఆఫీసు లోపలికి పోయి అక్కడి నుంచి బయటికి వెళ్ళారు. అతను చూసిన అబ్దుల్ ఖాదర్ కోపంతో అతని మీదికి పోతూ ఉంటే ఇమాం అతని కొడుకు ఇదెందుకు మా నాయన నువ్వు మొదలుపెట్టండి, ఎందుకు ఇచ్చేస్తారు గలాట అని అడ్డం పోయినప్పుడు దస్తగిరి దగ్గర ఉన్నటువంటి పిడిబాకుతో అతని గొంతు మీద పొడిచినాడు. అప్పుడే రక్తగాయమై ఒకటే గాయము, రక్తస్రావం జరిగింది. అక్కడే పడిపోయాక ఇమీడియట్గా ఈ విషయం తెలిసిన మా పోలీసులు ఎస్ఐ గారు ఇంకా కొద్దిమంది సిబ్బంది పోయి అతన్ని తరలించినారు జీపులోని పోలీసులు. అంతలోనే హాస్పిటల్కి పోయే లోపలే చనిపోవడం జరిగింది. ఇది ఏం లేదు, ఇతను ఆలంసా గారి రసూలు చాలా ఏళ్ళ నుంచి కూడా పంచాయతీ వేలంపాటలో పాడుకుంటూ గేట్లు వసూలు చేసుకుంటున్నాడు. అదేవిధంగా అబ్దుల్ ఖాదర్ అతను వడ్డీలకు ఇచ్చుకుంటూ కుదో వ్యాపారం చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి మాత్రమే అబ్దుల్ ఖాదర్ ఈ వేలంపాటలు హాజరవుతున్నాడు. ఇతను కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆలం రసూల్ అనే కొన్ని సంవత్సరాల నుంచి వేలంపాటలో పాల్గొంటున్నాడు. ఒకటి ఈ వివాదము, ఈ సంఘటన 2 కుటుంబాల మధ్య మాత్రమే జరిగింది. ఇద్దరు కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు. డిసీడ్ ఫాదర్ రసూలు మరియు అబ్దుల్ ఖాదర్ దస్తగిరి ఫాదర్, వీళ్ళిద్దరూ కూడా సుమారుగా ఒక 2-3 ఏళ్ళ నుంచి కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. బాబులాల్ ఫాదర్ రసూల్ వచ్చి బాబులాల్ ఫాదర్ 3-4 సంవత్సరాల నుంచి కూడా. ఇతను అబ్దుల్ ఖాదర్ ఇతను సుమారుగా 14-15 ఏళ్ళు టీడీపీలో ఉండి సుమారు 1.5 సంవత్సరం 2 సంవత్సరాల కిందట వైఎస్ఆర్సీపీలో చేరి ఎమ్మెల్యే చేత కండువా కప్పుకున్నాడు. అదేవిధంగా అప్పుడే ఈ రసూల్ కూడా అతనే రమ్మని పిలుచుకొని పోయి నువ్వు కూడా రా అని చెప్పి ఎమ్మెల్యే గారి చేత కండువా కప్పించినాడు. అతను ఆల్రెడీ బాబులాల్ అనేటప్పుడు ఉన్నారు, అయినప్పుడు కూడా ఇతనే పిలుచుకొని పోయి కండువా కప్పించినాడు. అప్పటి నుంచి కూడా ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఎలాంటి వీళ్ళ మధ్యలో కూడా ఇంతకుముందు పూర్వపు ఘర్షణలు కానీ వీళ్ళ మనస్పర్ధలు కూడా ఏమీ లేవు. ఆ సంఘటన యాదృచ్ఛికం, యాక్సిడెంటల్గా జరిగింది. ఏమరా అంటే ఒకటి వేలం పాటలో ఇతను ఉంటే మనకు దక్కదన్నా అతని మనసులో ఉంది. రెండోది పైన కొడుకును కొట్టినారు. ఈ 2 మనసులో పెట్టుకొనే ఈ ఘటన జరిగింది. కొడుకు పిడిబాకు ఏమంటే ఇంత ముందుగా కొన్ని నెలల కిందట ఇతని మీద దస్తగిరి మీద కొద్దిమంది అటాక్ చేశారు. ఆ విషయం కేసు కూడా కట్టినాము చాగలమరి పిఎస్లో. అప్పటి నుంచి అతను నా మీద దాడి చేస్తారన్న ఉద్దేశంతో అతను పిడిబాకు పెట్టుకున్నాడు. నంద్యాల పట్టణంలోని 24 వార్డులో శంకరావం కిట్లను టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పంపిణీ చేశారు. 24 వార్డులో సాయిరాం రాయల్ ఆధ్వర్యంలో వార్డు పర్యటనలో ఫిరోజ్ ఇంటింటికి తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శంకరావం కిట్లలో రూపొందించిన అన్ని గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. అనంతరం ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాలలో రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయని, 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదన్నారు. రోడ్లు, కాలువలు, డ్రైనేజ్, మంచినీటి సమస్యలు ఎన్నో ఉన్నాయని, సమస్యల పరిష్కారాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాలను నందనవనంగా తీర్చిదిద్దుతామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతి రాయల్, వేద సాయినాథ్, వడ్డే జనార్దన్ మరియు టీడీపీ ప్రధాన నాయకులు పాల్గొన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. పదవులు పోలింగ్ రోజు ఈవీఎంల పనితీరుపై సమస్యలు తలెత్తకుండా సంపూర్ణ శిక్షణ పొంది సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా స్థాయి మాస్టర్లను మాస్టర్ ట్రైనర్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో
ఈవీఎంల పనితీరుపై జిల్లా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులు ఈవీఎం యంత్రాల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ల పనితీరుపై సంపూర్ణ శిక్షణ పొందాలని జిల్లా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ ను ఆదేశించారు. ఈవీఎం మాన్యువల్ ను క్షుణ్ణంగా చదివి ఏ చిన్న సందేశం ఉన్నా అడిగి తెలుసుకుని నియోజకవర్గ స్థాయిలో పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎంలలో తరచూ వచ్చే తప్పిదాలపై పూర్తి స్థాయి దృష్టి సారించి 1-2 సార్లు అడిగి తెలుసుకునే శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధం కావాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను మొదటి రాండమైజేషన్ పద్ధతిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండవ రాండమైజేషన్ పద్ధతిలో పోలింగ్ కేంద్రాలకు కేటాయిస్తామని కలెక్టర్ వివరించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ రోజున ఈవీఎంల పనితీరుపై సెక్టరల్ అధికారులు, పోలింగ్ అధికారులకు సరైన అవగాహన లేకపోతే సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కామేశ్వరరావు ఈవీఎంల పనితీరుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు శిక్షణకు హాజరైన ప్రతి ఒక్కరి చేత ఆపరేట్ చేయించి శిక్షణను ఇచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేద్దామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 15వ వార్డుకు చెందిన యువత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు దాల్మిల్ అమీర్, సాయిరాం రెడ్డి, దాదా కత్తి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుండి దాదాపు 100 మంది యువకులు వైసీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువత తమ శక్తి సామర్థ్యాలను పార్టీ విజయానికి వినియోగించాలని, అనేక మందిని పార్టీ వైపు ఆకర్షించి ఓటు బ్యాంక్ గా మలచాలని కోరారు. చివరి వరకు పోరాటం చేసి నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి విజయానికి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. రుద్రవరం మండలం మాచినేపల్లెలో వైసీపీ పార్టీని వీడి 25 కుటుంబాలు మాజీ మంత్రి అఖిల ప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరారు. గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి అఖిల, టీడీపీ నేతలు విఖ్యాత్ భార్గవులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రుద్రవరం మండలం మాచినేపల్లెపల్లి గ్రామానికి చెందిన సంఘ శ్రీనివాసులు, నందిపాటి వాన్యాలు, గమతం సుబ్బయ్య, గమతం శ్రీను వీరితో పాటు సుమారు 25 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరాయి. వారికి మాజీ మంత్రి అఖిల ప్రియ, యువనేత భూమ విఖ్యాత్ రెడ్డి కడవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా పేదలు వైసీపీ ప్రభుత్వ తీరుతో అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. 5 ఏళ్లు ఓపిక పట్టిన ప్రజలు ఒక్కసారిగా స్వేచ్ఛగా టీడీపీలో వేల సంఖ్యలో వస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేక ఇలా ఉంటుందని వైసీపీ వారి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించేందుకు మీరంతా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ మండల కన్వీనర్ ఎల్బీ రంగానాయకులు, పెద్ద కాంపలూరు ప్రతాప్ రెడ్డి, సన్నల రామ్నాథ్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, చిన్న కంపులూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొద్ది జరుగు బాబా నువ్వు రామ్మా నువ్వు వేసుకురా ఏం కాదు ఫోన్ చేసి నీటికి రావాలి కొద్ది జరుగు బాబా నువ్వు రామ్మా నువ్వు వేసుకురా ఏం కాదు ఫోన్ చేసి నీటికి రావాలి పదన పదన ముందు బాయ పూలు చెప్పు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా అహోబిలం బ్రహ్మోత్సవం. దిగువ అహోబిలంలో ఉత్సవంగా జరిగిన చంద్రప్రభ వాహన సేవ. ఆలగడ్డలో అవోప సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన టౌన్ ఎస్ఐ నగీనా. చాగలమరి మార్కెట్ వేలంలో ఇమాం హత్య ఘటనకు సంబంధించి 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. నంద్యాల పట్టణంలోని 24వ వార్డులో శంకరావం కిట్లను పంపిణీ చేస్తున్న టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఈవీఎంల పనితీరుపై సంపూర్ణ అవగాహన ఉండాలని మాస్టర్ ట్రైనర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. వైఎస్ఆర్సీపీ విజయానికి అందరం బాధ్యతాయుతంగా పనిచేద్దాం. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. రుద్రవరం మండలం మాచినేనిపల్లెలో వైసీపీ పార్టీని వీడి 25 కుటుంబాలు మాజీ మంత్రి అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరిక. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.